అందరికీ నమస్తే. ముందుగా ఇక్కడికి వచ్చినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి, అలాగే యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళకి, సోషల్ మీడియాస్ ఏదైతే సైనికులు ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నారు మన కుర్రాళ్ళు, వాళ్ళందరికీ, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ శ్రేణులందరికీ కూడా ప్రత్యేకంగా ఆలీబాయ్కి ఇక్కడికి పిలిచి మమ్మల్ని అందరినీ ఆహ్వానించిన నా మిత్రుడు స్టేట్ ఐటీ వింగ్ జాయింట్ సెక్రటరీ అయినటువంటి మురళీకృష్ణకి అండ్ ఇరువురు గ్రామ ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకవైపు ఆర్థిక విధ్వంసం, ఒకవైపు విచ్చలవిడి దుబారా, ఒకవైపు అప్పులు, ఇంకోవైపు విచ్చలవిడి దోపిడీతో మాత్రమే నడుస్తూ ఉంది. వీటన్నిటిని అడిగిన వాళ్ళ మీద దాడులు, పోస్టులు పెట్టిన వాళ్ళ మీద కేసులు, అదేవిధంగా ఇంకా గట్టిగా అడిగిన వాళ్ళ మీద కక్షాదింపుల్లో భాగంగా రెడ్ బుక్ అనే ఒక పిచ్చి కుక్కను వదిలి వాళ్ళందరినీ కూడా చంపే పరిస్థితి కూడా ఈ ప్రభుత్వం తీసుకొచ్చిందంటే ఇది ప్రజాస్వామ్య పాలన నడుస్తుందా, లేకపోతే కాలకేయ కూటమి పాలన నడుస్తుందా అనేది ఆలోచన చేసుకోవాలి ప్రజలందరూ కూడా. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వందల మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద దాడులు జరిగాయి, వేల మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద కేసులు కట్టారు, పదుల సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని దారుణంగా వేటాడి వెంటాడి హతమందించారు. అయినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎవరైతే ఉన్నారో ఈరోజు నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంట నిలబడ్డ ప్రతి ఒక్క సైనికుడికి కూడా ఆ పార్టీ అధికారపరంగా మేమిద్దరం కూడా సెల్యూట్ చేసుకుంటున్నాం. ఎందుకంటే ఇంతటి కష్టకాలంలో కూడా ఇన్ని ఇబ్బందులు పెడుతున్నా సరే జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక ఎమోషన్ కోసం ఎవరైతే నిలబడ్డారో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే ఒక సిద్ధాంతం కోసం ఎవరైతే నిలబడ్డారో వాళ్ళందరికీ కూడా సెల్యూట్ చేస్తామన్నాం. ఈరోజు ఎలాంటి దుర్మార్గమైన పరిస్థితులు ఉన్నాయో వెంకటరెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉన్నాయని చెప్పారు. కాకపోతే ఇది నా సొంత నియోజకవర్గం కాబట్టి ఈ సొంత నియోజకవర్గంలో కాకర్ల సురేష్ అనే ఒక ఎన్ఆర్ఐ చేసేటువంటి దమనకాండ గురించి కూడా రాష్ట్ర ప్రజలందరికీ తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్నికలకు ముందు నేను చదువుకున్న వాడిని, ఎన్ఆర్ఐని, మన మెట్ట ప్రాంతం, ఈ ప్రాంతానికి నేను ఫ్యాక్టరీలు తీసుకొస్తాను, యువత అందరికీ కూడా నేను ఉపాధి కల్పిస్తాను అని చెప్పేసి విచ్చలవిడి హామీలు ఇచ్చాడు. ఎన్నికలకు ముందు ఏదో ఆరోగ్య సంజీవిని అని ఏదో పెట్టున్నాడు, ఆరోగ్య సంజీవిని బస్సు అని ఒకటి పెట్టాడు, ఇంకా చాలా చేస్తామని పెట్టాడు. ఎన్నికల్లో గెలిచిన వెంటనే ఆరోగ్య సంజీవిని బస్సు పోయింది, ఆరోగ్యశ్రీ పథకం ఎత్తిపోయింది. ఇక యువతకి ఏదైతే ఉద్యోగాలు ఇస్తా అన్నాడు కదా, ఉద్యోగం ఒక్కడిచ్చిన పాపానుందా, ఒక్క ఫ్యాక్టరీ తెచ్చిన పాపానుందా? ఆయన కొత్తగా తీసుకొచ్చిందంటే ఏనాడు లేని సంస్కృతి. ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఒక వ్యక్తి అగ్రిగోల్డ్ భూముల్లో కర్ర కట్టుకొని అమ్ముకునే పరిస్థితి, ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఒక వ్యక్తి గ్రావెల్ సిండికేట్, మైనింగ్ సిండికేట్, మద్యం సిండికేట్, రేషన్ సిండికేట్, ఇలా మొత్తాన్ని కూడా సిండికేట్ చేసి పందికొక్కుల్లో దోచే వ్యవస్థను తీసుకొచ్చారు తప్పిస్తే మెట్ట ప్రాంతమైనటువంటి ఉదయగిరికి ఆయన చేసిందేంటి? ఇవన్నీ అడిగే వాళ్ళ మీద కేసులు పెడతాం. మొన్న మేము అడిగితే ఏదైతే బసినేనిపల్లిలో నేను ఆ ఎంపీపీ గారు తనయుడు ఇద్దరు అడిగితే మా మీద కేసు కట్టాలి, మమ్మల్ని జైలుకు పంపించాలి. ఏమయ్యా కాకర్ల సురేష్, నిన్ను బరాబర్ అడుగుతాం, ఇంతకు మించి నిలదీస్తాం, ఎండగడతాం, నీ తప్పుల్ని మొత్తాన్ని బట్టలిప్పి ప్రజల ముందు నించోబెడతాం. అంతేగాని నీ కేసులకు ఎవరు భయపడతారు? మొన్న వింజమూరులో రాష్ట్రం మొత్తం చూసింది. ఎందుకంటే ఎంతటి అరాచకం అంటే, వింజమూరులో ఎంపీటీసీలు మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. గెలిచిన తర్వాత వీళ్ళు అధికారంలోకి రాగానే మా ఎంపీటీసీలని ప్రలోభపెట్టి భయపెట్టి బేరాలు చేసి కొంతమందిని లాక్కున్నారు. మొన్న కూడా మేము గెలిచే పరిస్థితి ఉంటే మా పార్టీకి చెందినటువంటి ఎంపీటీసీలని ఎలా అందరూ చూస్తూ ఉన్నారు, మీడియా, ప్రింట్ మీడియా చూస్తూ ఉన్నది, ఎలక్ట్రానిక్ మీడియా చూస్తూ ఉన్నది, మీరు చూసారు, అందరూ చూశారు, రాష్ట్రం మొత్తం చూసింది, తెలుగు ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నా అందరూ చూశారు. అలాంటి పరిస్థితుల్లో పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉంటే తీసుకెళ్ళిపోయి కిడ్నాప్ చేసి వాళ్ళు గెలుచుకొని తర్వాత రోజు మళ్ళీ పొద్దున ఆయనకి కండువా కప్పి మా చుట్టాలతో పాటు నేను వెళ్ళిపోయానండి అని చెప్పించేటువంటి దిక్కుమాలిన నిస్సిగ్గు చర్య ఏదైతే ఉందో, ఇంత దుర్మార్గమైన పరిస్థితి ఎక్కడైనా చూసాం మనం? ఇలా ఏదైతే ఉదయగిరి ప్రాంతంలో అంతా మెట్ట ప్రాంతం మనం అందరం చూసాం. చిన్నప్పటి నుంచి మన కరువు ప్రాంతం, అందరం పొట్ట చేత్తో పట్టుకుని బయటికి వెళ్ళి మనం ఏదో 4 రూపాయలు సంపాదించుకుని పండగలకి ఇట్లా వచ్చి ఎలక్షన్ టైంకి వచ్చేటువంటి ప్రాంతం. మన ప్రాంతంలో ఏనాడైనా ఇలాంటి ఫ్యాక్షన్ సంస్కృతులు చూసామా? మన ప్రాంతంలో ఏనాడైనా ఇలాంటి కిడ్నాప్ సంస్కృతులు చూసామా? మన ప్రాంతంలో ఏనాడైనా ఇలాంటి విషబీజాలు నాటే నాయకులను చూసామా? కానీ కాకర్ల సురేష్ చదువుకున్నవాడు, ఏదైతే అమెరికాలో ఉండొచ్చాడు, మన ప్రాంతాన్ని ఏదో బాగు చేస్తున్నాడు అని చెప్పేసి మన ప్రాంత ప్రజలు ఒకసారి అవకాశం ఇస్తే అది చెయ్యకపోగా ఈరోజు అరాచకం చేస్తూ తిరిగి వైఎస్ఆర్కి ఎంత హాస్యాస్పదం అంటే, ఇది కిడ్నాప్ చేసింది వాళ్ళే, కిడ్నాప్ చేసింది మా ఎంపీటీసీని, పోలీసులు ప్రేక్షక పాత్ర, మీడియా మొత్తం చూపిస్తూ ఉంది. వెంటనే బయటకు వచ్చి నిస్సిగ్గుగా, సిగ్గు లేకుండా ఈ కాకర్ల సురేష్ అనే వ్యక్తి మీడియా ముందుకు వచ్చి వాళ్ళ ఎంపీటీసీని మేము తీసుకెళ్ళిపోయామంట. ఏమయ్యా కాకర్ల సురేష్, తెలుగుదేశం పార్టీ సింబల్ మీద ఒక్క ఎంపీటీసీ గెలిచాడా? సమాధానం చెప్పు నువ్వు ముందు. తెలుగుదేశం పార్టీ అనే సింబల్ మీద ఒక్క ఎంపీటీసీ గెలవకపోగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి ఎంపీటీసీలు అందరూ లాక్కుపోయి
మిగిలిన వాటి వాళ్ళని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కమిట్మెంట్గా ఉన్న వాళ్ళని కిడ్నాపులు చేసి నువ్వు గెలిపించుకొని నువ్వు తొడలు కొడుతున్నావంటే ఇది నిజంగా ఈ ప్రాంత ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. అభివృద్ధిని గాలికి వదిలేసావు, సంక్షేమాన్ని గాలికి వదిలేసావు, అరాచకాన్ని ఆకాశానికి ఎత్తావు. ఖచ్చితంగా దీని మీద ప్రజలు గమనిస్తూ ఉన్నారు. సరైన సమయం వస్తుంది. నువ్వు కనీసం ఎమ్మెల్యేగా కాదు కదా, ఉదయగిరి ప్రాంత పౌరుడిగా కూడా పనికిరానంతగా ప్రజలు నిన్ను తరిమి కొట్టే రోజు ఉంది. థ్యాంక్ యూ. ఎస్, ఇంకో విషయం మొదటగా రాజశేఖర రెడ్డి గారికి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన ఇక్కడ మేకపాటి కుటుంబం యొక్క ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత స్ట్రాంగ్ అనేది అందరికీ తెలుసు. సో ఈ రోజు ఏదేదో చిన్న ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా టీ కప్పులో తుఫాన్ లాంటివి. మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, మేకపాటి అభినవ్ రెడ్డి అనే ఒక యువ నాయకుడి యొక్క పర్యవేక్షణలో అన్ని మండలాల్లో కూడా అన్ని గ్రూపులు కూడా ఏకీకృతమవుతాయి. ఈ కాకర్ల సురేష్ అనే వ్యక్తి యొక్క అరాచక పాలన అంతమొందించడానికి ఎన్ని గ్రూపులు ఉన్నా వాళ్ళందరినీ చూస్తూ ఉండమని చెప్పండి. కాలం వాళ్ళు చేసే అరాచకం మా అందరిలో కసిరేపింది. మా ఎవరైతే నాయకులు ఉన్నారో గ్రూపులు ఇవన్నీ కూడా సృష్టిస్తున్నారు. అంతే తప్పిస్తే వైఎస్ఆర్ కుటుంబంలో కలతలు లేవు. ఇది కేవలం మీడియా యొక్క సృష్టి మాత్రమే. మేమందరం కుటుంబంగా ఉన్నాం. మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా గెలిపించేంత వరకు కూడా ఒక విషయం ఆగే పరిస్థితి లేదు. ఇంకో విషయం ఏంటంటే, రెడ్ బుక్ అనే ఒక రాజ్యాంగంలో పోలీసులు ఎలా పావులు అవుతున్నారు అనడానికి ఒక్క ఉదాహరణే మా ఉదయగిరి నియోజకవర్గం వరికొండపాడు మండలంలో ఎస్ఐ చేస్తున్నటువంటి దారుణాలు. ఎంత దుర్మార్గం అంటే, ఎస్ఐ అయ్యా మిమ్మల్ని అడుగుతా ఉన్నాం, మీరు పోలీస్ చొక్కా కాకి చొక్కా వేసుకొని డ్యూటీ చేస్తూ ఉన్నారా, లేకపోతే పసుపు చొక్కా వేసుకొని డ్యూటీ చేస్తున్నారా? సమాధానం చెప్పాలి. మీరు పైన లేకపోతే కాకి చొక్కా వేసుకొని లోపల పసుపు డ్రాయరు పసుపు బనీని వేసుకొని డ్యూటీ చేస్తూ ఉన్నారా? బిఎన్ఎస్ని పక్కన పెట్టారు, భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టారు, చట్టాలని పక్కన పెట్టారు. తుంగలో దొక్కి బాధితులైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద నిందితులుగా, దోషులుగా రౌడీ షీట్లు పెట్టే పరిస్థితికి వచ్చామంటే రెడ్ బుక్ రాజ్యాంగం ఎల్లకాలం నడవదు మిస్టర్. గుర్తుపెట్టుకోండి ఎస్ఐ గారు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన రాబోతుంది, ప్రజాపాలన రాబోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఇక్కడ మేకపాటి కుటుంబం ఎమ్మెల్యేలుగా కాబోతున్నారు. ఆ రోజు నువ్వు ఈ రోజు ఏదైతే చట్టాన్ని అడ్డు పెట్టుకొని, అధికారాన్ని అడ్డు పెట్టుకొని కాకర్ల సురేష్కి అండగా నువ్వు చేసేది ఏదైతే ఉందో ఖచ్చితంగా చట్ట ప్రకారం నువ్వు చేసే ప్రతిదానికి చెల్లించక తప్పదు భారీ మూల్యం. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఇది.